Hello everyone, welcome to Dhanraj Sir Reasoning classes from HDR Educare Reasoning Hub. మనం ఇక్కడ నుంచి ఏంటంటే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్దాం. అలాగే అన్ని టాపిక్స్ నుంచి మనం ఫస్ట్ మీరు ప్రిపేర్ అవుతుండండి, రెగ్యులర్గా ప్రిపేర్ అవుతుంటే అన్ని టాపిక్స్ నుంచి మీరు చేయడానికి తర్వాత మనం ఏం చేద్దాం, టాపిక్ వైజ్ నేను ముందు మెన్షన్ చేస్తాను. అప్పుడు ఏంటంటే ఆ టాపిక్ ప్రిపేర్ అయినప్పుడు ఆ టాపిక్కి సంబంధించి క్వశ్చన్స్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రాక్టీస్లో ఈచ్ సబ్జెక్ట్ అలవాటు అవుతుంది, అంటే ఈచ్ టాపిక్ అలవాటు అవుతుంది, అలాగే మిక్స్డ్ టాపిక్స్ కూడా మనకి అలవాటు అవుతుంది. ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ మనం చూడండి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, వాట్ ఈజ్ ద యాంగిల్, క్లాక్కి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడు. వాట్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్ 10 hours 42 minutes? ఓకే, 10 గంటల 42 నిమిషములు అయినది. ఎప్పుడు మనం యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇది ఎప్పుడు అవర్స్ని ఎప్పుడు కూడా మినిట్స్లో కన్వర్ట్ చేస్తాం. 10 అంటే ఎన్ని మినిట్స్ అని తెలుసు, 50 minutes. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈ మినిట్స్ ఇది మినిట్స్ కాబట్టి డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఎంత? 8. ఎవ్రీ మినిట్కి 6 degrees కాబట్టి 6తో మల్టిప్లై చేస్తాం, 48. సెకండ్ స్టెప్ ఏంటి, ఇక్కడ ఎన్ని మినిట్స్ అయితే ఉందో అందులో హాఫ్ రాస్తే సరిపోద్ది, బై 2, 21. మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, ఎడిషనా సబ్ట్రాక్షనా? ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ ఎక్కువగా ఉన్నట్లయితే కంపేర్ చేసినట్టు ఇక్కడ నుంచి ఈ వాల్యూ కంటే వాల్యూ ఎక్కువగా ఉంటే ప్లస్ చేస్తాం, అదే ఈ వాల్యూ కంటే వాల్యూ తక్కువ ఉంటే మైనస్ చేస్తాం. ఇక్కడ మనకి వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ చేస్తాం. అంటే ఆన్సర్ ఏమవుతుంది, 69 degrees. ఆన్సర్ 69 degrees. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి. Again, a watch which gains 5 seconds for every 50 minutes. The clock was set at 9 a.m. on Monday. What time it will show at 6 p.m. on Wednesday? ఒక గడియారం ఏంటంటే కనుక ప్రతి 50 నిమిషాలకి 5 నిమిషాలు ఫాస్ట్గా తిరుగుతుందంట. ఓకే, ఆ గడియారాన్ని సోమవారం మార్నింగ్ 9 o'clockకి సెట్ చేసి పెట్టాను. అదే గడియారం బుధవారం ఉదయం 6 గంటలకి టైం ఎంత అవుతుందని అడుగుతున్నాడు. ఎగ్జాక్ట్ టైం చెప్పమన్నాడు. టైం మనం క్యాలిక్యులేట్ అంటే మామూలుగా 6 అవుతుందని చెప్పాడు, కానీ వాడు చూడండి పైన 5 సెకండ్లు స్పీడ్గా తిరుగుతుందంటే మనం మళ్ళీ గడియారం చూసేటప్పటికి ఏమవుతుంది, ఖచ్చితంగా కొంత టైం ఎక్కువ చూపిస్తుంది. అంటే గడియారం ఆల్రెడీ ఫాస్ట్గా తిరుగుతుంది. నేను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక 2 days తర్వాత మనకు మాట్లాడుతున్నాడు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిన టైం కంటే ఎక్కువ టైం అవుతుంది. అంటే 6 గంటలు దాటి కనబడుతుంది. అది 5 నిమిషాలు 20 సెకండ్లు ఎక్కువ తిరుగుతుందా, 4 నిమిషాలు 30 సెకండ్లు ఎక్కువ తిరుగుతుందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది జనరల్ కాన్సెప్ట్ క్వశ్చన్, ఇది మనం జనరల్గా చేసేసుకోవచ్చు. దీని ఫార్ములాస్ కానీ ఏమీ అవసరం లేదు, ఫార్ములాస్ కూడా లేవు కూడా దీనికి సంబంధించి. డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి, ప్రతి 5 సెకండ్లకి ప్రతి 50 నిమిషాలకి 50 minutesకి ఎవ్రీ 50 minutesకి ఎన్ని సెకండ్స్ ఫాస్ట్గా తిరుగుతుంది? 5 seconds ఫాస్ట్గా తిరుగుతుంది. ఈ క్లాక్ నేను ఎప్పుడు సెట్ చేసి పెట్టాను, ఆ క్లాక్ నేను మండే మార్నింగ్ ఇక్కడ రాస్తాను, మండే మార్నింగ్ సెట్ చేశాను. మార్నింగ్ ఎన్ని గంటలు సెట్ చేశాను? 9 AM సెట్ చేశాను. ఇదే క్లాక్ని వెన్స్డే మార్నింగ్ 6 o'clockకి వెళ్ళి చూడమండి. వెన్స్డే మార్నింగ్ 6 o'clock అంటే మార్నింగ్ మండే 9 AM నుంచి ట్యూస్డే 9 AM అంటే ఎన్ని అవర్స్ అవుతుంది ఇక్కడ? 24. అలాగే ట్యూస్డే 9 AM నుంచి వెన్స్డే 9 AM అంటే యాక్చువల్గా 24 hours, కానీ ఇక్కడ అయ్యింది ఏంటి, 6 AM అయింది, అంటే 3 hours తక్కువ అయింది. అంటే ఎన్ని అవర్స్ అవుతుంది? 21 hours అవుతుంది. అంటే టోటల్ ఎన్ని అవర్స్ వచ్చిందండి? 45 hours. ఇప్పుడు క్వశ్చన్ ఎలా కన్వర్ట్ అయిపోయిందో చూడండి. ఎవ్రీ 50 secondsకి 5 seconds కనుక ఫాస్ట్గా తిరిగితే 45 hoursకి ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది అని అడుగుతున్నాడు. అవునా, డైరెక్ట్గా మనం చెప్పొచ్చు కాబట్టి 45 into 60 by 50 into 5. 5 ఇందులో 10 times, 10 ఇందులో 6 times. దట్ ఈక్వల్ టు 45 into 6. 240 plus 30 అంటే ఎంత? 270 seconds. 270 seconds అంటే మీనింగ్ ఏంటి? 4 minutes 30 seconds. అంటే ఈ 4 minutes 30 seconds ఫాస్ట్గా తిరుగుతుంది. కానీ యాక్చువల్గా క్లాక్లో టైం ఎంత అయింది అన్నాడు, ఒరిజినల్గా టైం ఎంత అయింది అన్నాడు? 6 అయింది అన్నాడు.
మరి క్లాక్లో ఏమవుతుంది, ఇది ఎక్సెస్గా తిరుగుతుంది కదా, అంటే ఇది యాడ్ చేస్తే సరిపోద్ది. 6 o'clockకి 4 minutes 30 seconds యాడ్ చేస్తే టైం ఎంత అవుతుంది, 6 hours 4 minutes 30 seconds అవుతుంది. చూడండి 6 hours 4 minutes 30 seconds ఎక్కడ ఉంది మనకి, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, ఫస్ట్ ఇది యాంగిల్, అలాగే ఇది స్లో ఫాస్ట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, నోట్ చేసుకోండి. ఇది జనరల్ క్వశ్చన్, మనకి డైరెక్ట్గా మనం చేయడానికి అవకాశం ఉన్న క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ కనబడుతుంది. కోడింగ్ డీకోడింగ్లో క్వశ్చన్ ఏంటి, ఇక్కడ డైరెక్ట్గా వర్డ్ కోడింగ్ బేస్ చేసుకుని అది జంబుల్ కాన్సెప్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే మస్ట్ యొక్క కోడ్ అడిగాడు, మస్ట్కి కోడ్ అడిగాడు కాబట్టి మస్ట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఈ మస్ట్కి ఎప్పుడైతే కోడ్ అడిగాడో ఇందులో ఉంది, ఇంకెక్కడైనా ఉందా, లేదు. అంటే ఇక్కడే ఉండి ఇంకెక్కడా లేని వర్డ్ని ఐడెంటిఫై చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడే ఉండి ఎక్కడా లేదంటే సిమ్ అనేది ఆల్రెడీ పైన ఉందండి, తీసేయచ్చు. ఫిమ్ అనేది కూడా పైన ఉంది, తీసేయచ్చు. ఇంకా మిగిలిపోయింది ఏంటి, ZIM, అంటే దట్ ఈజ్ జిమ్. మస్ట్ కోడ్ ఏమవుతుందంటే జిమ్ అవుతుంది. సింపుల్ కోడింగ్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, అది జంబుల్ కోడింగ్, వర్డ్ కోడింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, ఈ ఈక్వేషన్ నుంచి డెఫినెట్గా ట్రూ అయ్యేది ఏంటో చెప్పమంటున్నాడు. ఓకే, ఇక్కడ ఇచ్చాడు D less than A greater than C equal to F greater than or equal to Z. ఈ ఈక్వేషన్ నుంచి ఇందులో ఏది ట్రూ అని అడుగుతున్నాడు. Gకి Cకి రిలేషన్ ఇచ్చాడు. ఇక్కడ C ఉంది, ఇక్కడ G ఉంది. Gకి Cకి రిలేషన్ ఏం కనబడుతుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే G లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C అవుతుంది. అంటే ఈ రెండు సింబల్స్ ఉన్నప్పుడు ఇదే కదా వస్తుంది మనకి, అంటే ఇదే రావాలి. C గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు G అంటే G లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు C, కానీ ఇక్కడ లెస్ దాన్ ఉంది అంటే 1 తప్పు. Fకి Aకి రిలేషన్ ఇచ్చాడు. A గ్రేటర్ దాన్ F అంటే F లెస్ దాన్ A అవుతుంది, కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి ఇది కూడా తప్పు. D లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు F, Dకి Fకి రిలేషన్ ఇచ్చాడు. అసలు రిలేషన్ రాయగలమా, ఒకటి గ్రేటర్ దాన్ ఒకటి లెస్ దాన్ ఉంటే అలా రిలేషనే రాయలేం, అంటే ఇది కూడా తప్పు. Gకి Aకి రిలేషన్ ఇచ్చాడు. G ఇక్కడ ఉంది, A ఇక్కడ ఉంది, అంటే కన్ఫామ్గా ఈ మూడు సింబల్స్ ఉన్నట్టు గ్రేటర్ దాన్ కనబడిందంటే A గ్రేటర్ దాన్ G అని కన్ఫామ్గా చెప్పొచ్చు. దీని నుంచి ఇమీడియట్ కంక్లూజన్ అంటే ఏం చెప్పొచ్చు, G లెస్ దాన్ A చెప్పొచ్చు. కాబట్టి కన్ఫామ్గా ఏది కరెక్ట్ అవుతుంది, ఇది. ఆల్రెడీ 4 ఆప్షన్స్లో 3 తప్పైనాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్లో మీరు చేసినప్పుడు అది ఆన్సర్ చేసేయచ్చు. కానీ ఇక్కడ మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి కాబట్టి ఇది మనం డైరెక్ట్గా చెక్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, P లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు M, P లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు M ఇలాగన్నా చెక్ చేసుకోవచ్చు, లేదా M గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు P ఏదైనా చెక్ చేసుకోండి. ఓకే, ఆ చెక్ చేసినట్టు మనకి ఎప్పుడైనా ఈ సింబల్స్ రావాలి అంటే ఖచ్చితంగా కాంబినేషన్ ఏమవ్వాలి, దీంతో పాటు అయితే ఇలాగన్నా కాంబినేషన్ ఉండాలి, దీంతో పాటు ఇలాగన్నా కాంబినేషన్ ఉండాలి. ఇంక వేరే కాంబినేషన్ మనకి వచ్చిన వేరే సింబల్ వచ్చేస్తుంది, అంటే గ్రేటర్ దాన్ వచ్చేస్తే గ్రేటర్ దాన్ వస్తుంది, లెస్ దాన్ అదే కనుక వేరే సింబల్ ఈక్వల్ టు కనుక రాకపోతే కనుక 2 గ్రేటర్ దాన్ ఉంటేనే ఈ సింబల్ వస్తాయి. కాబట్టి ఈ కాంబినేషన్ చెక్ చేసి Pకి Mకి మధ్యలో రిలేషన్ తీసుకోండి. ఇక్కడ P ఉంది, ఇక్కడ M ఉంది, కానీ మధ్యలో గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ వస్తుంది, రాదు. ఇక్కడ M ఉంది, ఇక్కడ P ఉంది, గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ M, ఇక్కడ P చూడండి, MP మధ్యలో మనకి ఈ కాంబినేషనే ఉంది, అయితే ఈ కాంబినేషన్ కానీ ఈ కాంబినేషన్ కానీ ఈ కాంబినేషన్ కానీ ఉండాలి. అదేనా కాంబినేషన్ కనబడుతుంది ఇక్కడ, అంటే ఖచ్చితంగా మీరు ఏం చెప్పొచ్చు, M గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు P అంటే P లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు M అనే కదా అర్థం. వాడు ఇచ్చినది MP లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు M ఏది కరెక్ట్ అవుతుంది అన్నాడు. ఖచ్చితంగా మనం ఏం చెప్పొచ్చు, ఇది కన్ఫర్మ్గా కరెక్ట్ అవుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, కంపారిజన్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇన్ ఏ క్రికెట్ టోర్నమెంట్ రవి స్కోర్డ్ హయ్యర్ దాన్ విజయ్, సూర్య స్కోర్డ్ లోవర్ దాన్ సుమిత్. కంపారిజన్ అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్తాం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్కువ ఉన్న వాళ్ళని మీనింగ్ ఉన్న వాళ్ళని పైన రాసుకుంటాం, తక్కువ అని మీనింగ్ ఉన్న వాళ్ళని కింద రాసుకుంటాం. కాబట్టి ఒక్కసారి చూడండి, రవి స్కోర్డ్ హయ్యర్ దాన్ విజయ్, రవి స్కోర్డ్ హయ్యర్ దాన్ విజయ్. Surya scored lower than Sumit but higher than Ravi. Amit score lies between scores Vijay and Ravi. రవికి విజయ్కి మధ్యలో ఎవరున్నారంట, అమిత్ ఉన్నాడంట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ రవి ఉన్నాడు, రవి కంటే కింద అమిత్ ఉన్నాడు,
అమిత్ కంటే కింద విజయ్ ఉన్నాడు. వచ్చింది అరేంజ్మెంట్ ఎప్పుడైతే మనకు వచ్చిందో అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆయన అందరికంటే ఎక్కువ పరుగులు ఎవరు ఎక్కువ తీసుకున్నారు? సుమిత్. ఆన్సర్ సుమిత్. ఓకే, రిలేషన్ మనం రాసినప్పుడు దేనికది సెపరేట్గా చెప్పాడు. ఫస్ట్ రవి విజయ్ కంటే ఎక్కువ అని చెప్పాడు స్కోరు, సూర్య రవి కంటే ఎక్కువ సుమిత్ కంటే తక్కువ అని చెప్పాడు. కానీ ఆల్రెడీ మళ్ళీ అమిత్ గురించి చెప్పినాడు, వీళ్ళిద్దరికీ బిట్వీన్ మధ్యలో ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఎప్పుడైతే మధ్యలో ఉన్నాడు, ఇక్కడ ఆల్రెడీ రవి ఉన్నాడు కాబట్టి రవి కంటే కింద అమిత్ కంటే కింద విజయ్. అడిగింది ఏంటంటే ఎక్కువ స్కోర్ అందరికంటే తక్కువ స్కోర్ చూడలేదు, ఇక్కడ లోయెస్ట్ అండ్ హైయెస్ట్ కాదు, అందరికంటే తక్కువ స్కోర్ అన్నాడు. తక్కువ స్కోర్ అంటే ఎవరో విజయ్. తక్కువ స్కోర్ అంటే విజయ్. ఓకే, నెక్స్ట్ చూడండి, సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ కనబడుతుంది ఇక్కడ. ఈ సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ చేద్దాం ఒకసారి. చూడండి, ABCDEH అనే 8 మంది ఆటగాళ్ళు వృత్తాకార బల్ల మధ్యలో చూస్తూ కూర్చుండెను. వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆట చొప్పున కూడా ఆడుతున్నారు. అంటే సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలి, అట్ ది సేమ్ టైం ఫజిల్ కూడా చేయాలి. అంటే ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ మనకి అదే కదా, మనకి అంటే సీటింగ్ అరేంజ్మెంట్ రెగ్యులర్గా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఏం చేస్తున్నాడు వాడు, ఫజిల్ మిక్సింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ ఫజిల్ మిక్సింగ్ కూడా మనకి ఇస్తున్నాడు. చూద్దాం ఒకసారి. ఓకే, 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్ డినోట్ చేసుకోండి. ఇమ్మీడియట్గా డయాగ్రామ్ ఐడెంటిఫై చేసిన వెంటనే లెఫ్ట్ అండ్ రైట్ రాయడం అలవాటు చేయండి. సీటింగ్ అరేంజ్మెంట్ మీరు ఎంత ప్రాక్టీస్ అయిపోయినా సరే ఇది ఫస్ట్ చేయాల్సిన పని అనమాట. ఓకే, ఏమంటున్నాడు చూద్దాం. క్రికెట్ సేమ్ ఆర్డర్, బట్ నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్ అని చెప్పాడు. సర్కిల్. ఏ హూ ప్లేస్ బేస్బాల్ గోల్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈ అనే పర్సన్ తీసుకుంటే ఈకి థర్డ్ లెఫ్ట్లో చూడండి, ఏ హూ ప్లేస్ గోల్ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈకి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? ఏ గేమ్ ఆడాలంట? గోల్ఫ్ ఆడాలంట. ఓకే, నెక్స్ట్ the one who plays baseball sits second to the right of D. Dకి సెకండ్ రైట్లో, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్లో ఉన్న పర్సన్ బేస్బాల్ ఆడాలి. ఇది సెకండ్ రైట్. మనకి పర్సన్ తెలియదు కదా, మన ఇక్కడ ఎక్కడ రాయడం డైరెక్ట్గా అవకాశం లేదు కాబట్టి డయాగ్రామ్లో రాసే అవకాశం లేకపోతే ఇమీడియట్గా మనం అక్కడ పక్కన రాసుకుంటాం. తర్వాత ఇంకేమన్నాడు చూద్దాం. The one who plays baseball sits second. D who plays badminton sits second to the right of B. D plays badminton and is second to the right of. D is second to the right of B. B కి మళ్ళీ ఫస్ట్ రైట్ సెకండ్, B కి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్లో D ఉండాలి. Who cannot adjacent to E. Who అంటే ఎవరు అక్కడ? ఎప్పుడన్నా హూ కానీ, విచ్ కానీ, హూమ్ కానీ, హూజ్ కానీ, డబ్ల్యూ ఫ్యామిలీ అని చెప్తాం కదా. ఆ హూ, విచ్, హూజ్ ఎప్పుడన్నా కనబడితే ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? ముందు పర్సన్ గురించి మాట్లాడుతున్నట్టు. అదే అండ్ కానీ బట్ కానీ ఉంటే ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? సబ్జెక్ట్ గురించి మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్, డి ప్లేస్ బ్యాడ్మింటన్ అండ్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి అండ్ నాట్ ఎడ్సెంట్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? డి గురించి మాట్లాడుతుంది. అది జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఆ వర్డింగ్ని బట్టే పర్సన్ ఎక్కడ రాయాలని తెలుస్తుంది. అది కనుక మనం మిస్ చేసుకున్నామంటే కనుక ఎక్కడ రాయాలనే విషయం తెలియదు. ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది? బి అనే పర్సన్ ఎవరికి ఎడ్సెంట్గా లేడు? ఈకి ఎడ్సెంట్గా లేడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఉన్నాడు అంటే ఈకి ఎడ్సెంట్ అటు కానీ ఇటు కానీ మనకి బి లేడు. అంటే ఇక్కడ బి ఛాన్స్ లేదు, ఇక్కడ కూడా బి ఛాన్స్ లేదు. అవునా? అటువైపు ఛాన్స్ లేదు, ఇటువైపు కూడా. ఇప్పుడు మనకు చూడండి ఒకసారి, ఆల్రెడీ బి అనే పర్సన్ తెలుసు మనకి. బి తర్వాత 1, 2, 3, 4 ప్లేసెస్ రాయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అదే చెక్ చేసుకుందాం. మనం బి ఇక్కడ ఛాన్స్ లేదు. బిని ఒకవేళ నేను ఇక్కడ రాశాను అనుకో, ఒకటి తర్వాత ప్లేస్ లీవ్ చేసి డి రాసుకోవచ్చు. అవునా? తర్వాత మళ్ళీ ఒక ప్లేస్ లీవ్ చేసి బేస్బాల్ రాసుకోవచ్చు. అందుకని అక్కడే కాకుండా మరి ఇక్కడ కూడా అనుకోవచ్చు కదా, బి ఇక్కడ తీసుకున్నాను అనుకో, ఒక ప్లేస్ వదిలేసి డి రాయడానికి అవకాశం ఉందా? లేదు. అంటే బికి ఛాన్స్ ప్రస్తుతానికి
ఇక్కడ ఒకటి కనబడుతుంది, తెలియదు మనకి. ఛాన్స్ ఉన్నది ఎప్పుడు కూడా నేను ఇక్కడ సర్కిల్ రాస్తాను, అంటే అక్కడ మనం రాయడానికి అవకాశం ఉందన్నమాట. ఇంకా మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. అదే మళ్ళీ ఇక్కడ బీని తీసుకున్నాను అనుకోండి, ఒకటి వదిలేసి డీని రాసుకోవచ్చు, ఒకటి వదిలేసి బేస్బాల్ ప్లేయర్ని కూడా రాసుకోవచ్చు, అంటే బీని ఇక్కడ కూడా రాసుకోవచ్చు. అంటే ఈ 2 ఛాన్సులు బీకి ఉన్నాయి. ఓకే, ఒకవేళ నేను బీని ఇక్కడ రాశాను అనుకుందాం, బీని ఇక్కడ రాసి ఇక్కడ డి రాసాం అనుకుందాం, అప్పుడు వదిలేసి ఇక్కడ బేస్బాల్ అవ్వాలి. యాక్చువల్గా బేస్బాల్ అనుకుందాం ఒకసారి. ఇంకేమన్నాడు చూద్దాం. తర్వాత సి హూ ప్లేస్ ఫుట్బాల్ సిట్స్ బిట్వీన్ ప్లేయర్ ఆఫ్ చెస్ అండ్ బేస్బాల్. బేస్బాల్కి చెస్కి మధ్యలో ఉండాలి. బేస్బాల్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, అంటే చెస్ అటువైపు రాయడానికి ఛాన్స్ ఉందా? లేదు. అంటే ఖచ్చితంగా చెస్ ఎటువైపు రాయగలం? ఇటువైపే రాయగలం. అంటే సి అనేవాడు మధ్యలో ఉండాలి. ఎవరెవరికి? చెస్కి, ఇద్దరికి మధ్యలో ఉండాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఏంటంటే ఇక్కడ బేస్బాల్ అనే పర్సన్ రాస్తే ఇక్కడ సీన్ రాసుకొని ఇక్కడ చెస్ రాసుకోవడానికి అవకాశం ఉంది, అవునా? అది అంటే ఇక్కడ మనం సీన్ రాసుకొని ఇక్కడ చెస్ రాయొచ్చు అనుకుంది. జీ ఈజ్ టెన్నిస్ ప్లేయర్ అండ్ సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్. జీ ఈజ్ టెన్నిస్ ప్లేయర్, సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్. అంటే ఖాళీగా ఉన్న ప్లేస్లో ఏంటంటే ఇదొక ప్లేస్ ఖాళీగా ఉంది, ఇదొక ప్లేస్ ఖాళీగా ఉంది. కానీ హెచ్కి జీకి రిలేషన్ తీసుకుంటే 2 ప్లేసెస్సే మనకు తీసుకోవాలి. అంటే సెకండ్ టు ద లెఫ్ట్ అన్నాడు, సెకండ్ టు ద లెఫ్ట్ అంటే 1 2 3 4th అవుతుంది, 1 2 3 4th అవుతుంది. అంటే అవకాశం ఉందా? లేదు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? బీ ప్లేస్ ఇక్కడ లేదు అని కన్ఫర్మ్ చేసేయచ్చు అనమాట. అంటే బీ ప్లేస్ ఇక్కడ తీసేయచ్చు. ఇక్కడ బీ తీసేస్తే ఇక్కడ డీని తీసేయచ్చా, ఇక్కడ డీని తీసేస్తే ఇక్కడ బేస్బాల్ తీసేయచ్చా, ఇక్కడ సీన్ తీసేయచ్చు, ఇక్కడ చెస్ తీసేయచ్చు. అంటే కన్ఫర్మ్గా కూడా బీ ఎక్కడ ఉండాలి? ఇది ఒక్క ప్లేస్. ఎందుకంటే బీకి ఛాన్స్ తీసుకున్నాం మనం. ఛాన్స్ తీసుకుంటే ఇక్కడ అనుకున్న దానికి ఫెయిల్ అయింది, అప్పుడు ఇక్కడే ఉంది. అప్పుడు బీ తర్వాత ఎవరున్నారు? ఒక ప్లేస్ వదిలేయాలి, తెలియదు ఎవరో మనకి. తర్వాత డి ఏ గేమ్ అని చెప్పాడు? బ్యాడ్మింటన్. తర్వాత స్పేస్ వదలాలి. తర్వాత ఎవరున్నారు? బేస్బాల్. పర్సన్ తెలియదు, తర్వాత రాద్దాం. బేస్బాల్ తర్వాత ఎవరు రాయాలి? సి రాయాలి. సి తర్వాత ఎవరు రాయాలి? చెస్ రాయాలి. అది అందుకే ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా ఎప్పుడు డయాగ్రామ్లో డంప్ చేయకూడదు. చదివిన వెంటనే చదివింది ముందు అక్కడ పక్కన రాసుకుంటే ఛాన్స్ కనబడుద్ది, ఛాన్స్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. లేదంటే ఒకసారి అక్కడ రాసేసి కొట్టువేతలకి చేసుకునే కన్నా ఎలిమినేషన్ అనే కాన్సెప్ట్లో మనం వెళ్తే ఏంటంటే ఇలా పక్కన ఎప్పుడైతే రాసుకున్నామో ఈజీగా అరేంజ్ చేసుకోవడానికి అవకాశం. ఇప్పుడు తర్వాత చూడండి, మనకి ఈ అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోయిందా? బి రాసాం, తర్వాత ప్లేస్ వదిలేం, డి బ్యాడ్మింటన్, ఏ గోల్ఫ్ అని తెలిసింది, తర్వాత బేస్బాల్, తర్వాత సి, తర్వాత చెస్. ఈ గేమ్స్ ఏంటో తెలియదు. ఇప్పుడు చూడండి, జీ ఈజ్ టెన్నిస్ ప్లేయర్ అండ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ హూ ఈజ్ క్రికెటర్. హూ ఈజ్ అంటే మళ్ళీ హెచ్ ఈజ్ క్రికెటర్. జీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ అంటే హెచ్. ఇది హెచ్ కన్ఫర్మ్. ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? జీ. హెచ్ ఎవరో? క్రికెటర్. ఎవరో? జీ ఎవరో? టెన్నిస్. అవునా? ఇప్పుడు ఇంకా గేమ్స్ ఏంటో ఒకసారి చూడండి. గేమ్స్ మనకి ఏమొచ్చింది? బ్యాడ్మింటన్ వచ్చింది, గోల్ఫ్ వచ్చింది, బేస్బాల్ వచ్చింది, అలాగే చెస్ వచ్చింది, టెన్నిస్ వచ్చింది, క్రికెట్ వచ్చింది. ఇంకా మనకి ఇంకా గేమ్స్ ఇంకేం రాలేదో చూద్దాం. పర్సన్ రాసేద్దాం. ఇంకా మిగిలిపోయింది ఎవరో? ఎఫ్. అవునా? ఎఫ్ కదా. నెక్స్ట్ ఈ పర్సన్ చెస్. సి ఏమన్నా గేమ్ చెప్పాడా? చూడండి ఒకసారి. సి హూ ప్లేస్ ఫుట్బాల్. సి ఫుట్బాల్ ఆడుతున్నాడు. అన్ని గేమ్స్ వచ్చినాయి. బ్యాడ్మింటన్, గోల్ఫ్, బేస్బాల్, ఫుట్బాల్, చెస్, టెన్నిస్, క్రికెట్. ఇంకొక గేమ్ రాలేదు, బీకి తెలియదు ఇంకా. గేమ్స్ క్రికెట్ వచ్చింది, ఫుట్బాల్ వచ్చింది, గోల్ఫ్ వచ్చింది, హాకీ రాలేదు మనకి. అవునా? అంటే ఈ పర్సన్ కన్ఫామ్ ఇంకేం ఆడాలి? మిగిలిపోయింది ఇతనే కదా, అంటే ఇతను కన్ఫామ్గా హాకీ ఆడు. అంటే చూడండి, అరేంజ్మెంట్ జరిగిపోయింది, అట్ ది సేమ్ టైం ఫజిల్ కూడా మనం ఫిక్స్ చేయాలి. అందుకని క్వశ్చన్ ఎప్పుడు కూడా చదువుతున్న ఏ సెంటెన్స్ చదువుతున్నామో ఆ సెంటెన్స్ని ఎప్పటికప్పుడు రాసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జామినేషన్ అయినా మనకు పేపర్ ఇస్తారు కాబట్టి ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా సరే ఏంటంటే, ఆఫ్లైన్ అయితే గొడవ లేదు, ఆన్లైన్ అయినప్పుడు కంపల్సరీ ఏం చేస్తారు? పేపర్ ఇస్తారు కాబట్టి ఆ పేపర్ మీద మనం చేసుకున్నప్పుడు ఏ సెంటెన్స్ చదువుతున్నా ఆ సెంటెన్స్ పేపర్ మీద ఉండాలి. మళ్ళీ ఎగ్జామినేషన్లో ఇంత క్వశ్చన్ ఉంది, ఇది మనకి ఇక్కడ 4 లైన్సే కనపడుతుంది బోర్డు పెద్ద వల్ల. ఎగ్జామినేషన్లో పేపర్ చిన్నది అయితే ఇది చూడగానే ఏమవుతుందంటే ఒక 8 లైన్ల కింద 7 లైన్ల కింద కనపడుతుంది. క్వశ్చన్ చూడగానే ఫస్ట్ కంగారు వస్తుంది. అదే కనుక మనం జాగ్రత్తగా, ఎందుకంటే ఇందులో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ
7, 8, 9 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే 3 క్వశ్చన్స్ వచ్చాయంటే ఇంచుమించు మనం 3 నిమిషాల్లో చేయొచ్చు అని అర్థం. మనం గట్టిగా చేసుకుంటే 2 నిమిషాల్లో మనం చేసుకోవడానికి అవకాశం. అది ఎలా అప్పుడు వస్తుందంటే కనుక ఒకటి ప్రాక్టీస్ ద్వారా వస్తుంది, రెండోది ఏంటంటే సబ్జెక్ట్ని ఏదైతే క్వశ్చన్ చదువుతుందో క్వశ్చన్ రాయడం, ఎక్కడ రాయాలి, ఎక్కడ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. మళ్ళీ రెండోసారి మనం ఇక్కడికి వెళ్ళకూడదు. నేను చూడండి ఫిలప్ చేసినప్పుడు ఏం చేశాను, ఇక్కడ ఏదైతే చదివానో అదంతా ఇక్కడ రాసుకున్నాను. అది రాసే కదా నేను ఫిలప్ చేశాను. అదే అలవాటు చేసుకోవాలని మీరన్నా సరే ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మనం ఈజీగా మార్కులు సంపాదించాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, హూ అమాంగ్ దెమ్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ డి. డీకి నైబర్స్ ఎవరని అడుగుతున్నాడు. డి ఎక్కడున్నాడు, ఇక్కడున్నాడు. డీకి నైబర్స్ అంటే ఇటువైపు ఇద్దరు అవుతారు, ఏ అండ్ హెచ్. డీకి నైబర్స్ ఎవరో ఏ అండ్ హెచ్. ఓకే, నెక్స్ట్ బేస్బాల్ ఆటగాడికి రెండవ ఎడమ వైపు ఎవరు కలరు. బేస్బాల్ ఆటగాడికి, బేస్బాల్ ఎవరు ఆడుతున్నారు, ఇతను. రెండవ ఎడమ వైపు, మొదటి ఎడమ రెండో ఎడమ ఎవరు ఆడుతున్నారు, డి. బ్యాడ్మింటన్ ఆడే వ్యక్తి ఉన్నాడు. బ్యాడ్మింటన్ పర్సన్ ఇవ్వలేదు కదా, ఓన్లీ గేమ్ ఇచ్చాడు కాబట్టి గేమ్. తర్వాత హౌ మెనీ పర్సన్స్ సిట్ ఇన్ బిట్వీన్ ఏ వన్ హూ ప్లేస్ హాకీ కౌంటెడ్ క్లాక్ వైజ్ ఫ్రమ్ ఏ. ఏ నుంచి క్లాక్ వైజ్ అంటే ఏ నుంచి క్లాక్ వైజ్ అంటే ఏంటి, ఇది క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్, ఇదేమవుతుంది యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఏం చెప్తున్నాడు, ఏకి హాకీ ప్లేయర్కి బిట్వీన్లో ఎంతమంది ఉన్నారు. ఓకే, అట్ ది సేమ్ టైం ఎక్కడి నుంచి మొదలు పెట్టినాడు, ఏ నుంచి కౌంట్ చేయమన్నాడు. క్లాక్ వైజ్లో, ఏ నుంచి క్లాక్ వైజ్లో కౌంట్ చేద్దాం. ఏ నుంచి క్లాక్ వైజ్లో ఎక్కడి వరకు, హాకీ ప్లేయర్ వరకు కౌంట్ చేయాలంటే హాకీ ప్లేయర్ ఇక్కడ ఉన్నాడు. ఏ నుంచి క్లాక్ వైజ్లో హాకీ ప్లేయర్ కలిస్తే ఎంతమంది ఉన్నారు, మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు, డి అండ్ హెచ్. అంటే ఓన్లీ 2 పర్సన్స్ మాత్రమే ఉన్నారనమాట. ఆన్సర్ 2. ఓకే, అది ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ ఒకసారి చెక్ చేసుకో. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, సిలాయిజం క్వశ్చన్ కనబడింది. ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. కంక్లూజన్స్ 2 ఇచ్చాడు, స్టేట్మెంట్స్ 3 ఇచ్చాడు. మనం 2 స్టేట్మెంట్స్ 2 కంక్లూజన్ చేస్తాం. ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ పెరిగింది. ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ తీసుకుంటే ముందు డయాగ్రామ్ కూడా రాస్తున్నాను. సమ్ ఫోన్స్ ఆర్ వాచెస్, సమ్ ఫోన్స్ ఆర్ వాచెస్. అలాగే ఆల్ వాచెస్ ఆర్ రింగ్స్, ఆల్ వాచెస్ ఆర్ రింగ్స్. నో రింగ్ ఈజ్ బ్యాంగిల్, నో రింగ్ ఈజ్ బ్యాంగిల్. బ్యాంగిల్ ఇలా రాసుకోవచ్చు, బ్యాంగిల్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, అడిగిన క్వశ్చన్ ఏంటి, సమ్ ఫోన్స్ ఆర్ నాట్ బ్యాంగిల్స్. క్లియర్గా చెప్పచ్చు, సమ్ ఫోన్స్ ఆర్ నాట్ బ్యాంగిల్స్. ఓకే, కన్ఫామ్గా. ఎందుకంటే సమ్ ఫోన్స్ ఆర్ నాట్ బ్యాంగిల్స్ చెప్పొచ్చు, ఎందుకంటే నో బ్యాంగిల్ ఈజ్ ఫోన్ కాబట్టి అందులోంచి కూడా సమ్ నాట్ అని చెప్పొచ్చు. ఇక్కడ సమ్ నాట్, అక్కడ సమ్ నాట్ కాబట్టి కన్ఫామ్గా చెప్పచ్చు. నో బ్యాంగిల్ ఈజ్ వాచ్, నో బ్యాంగిల్ ఈజ్ వాచ్, నో బ్యాంగిల్ ఈజ్ వాచ్. ఇది కూడా కన్ఫామ్గా చెప్పచ్చు. చూడండి, కొన్ని ఫోనులు వాచీలు, అన్ని వాచీలు రింగులు, ఏ రింగు గాజు కాదు. కొన్ని ఫోనులు గాజులు కాదు, ఫోన్లు గాజులకి కొన్ని కాదని తెలుస్తుంది, ఏది కాదంటే కామన్గా 2 వాటిలోంచి కొన్ని కాదని చెప్పచ్చు. అంటే 1 కరెక్ట్. ఏ గాజు వాచీ కాదు, గాజుకి వాచీకి సంబంధం లేదు. అది మనం డైరెక్ట్గా చేస్తే కనుక ఫోన్ అండ్ బ్యాంగిల్. ఫోన్ అండ్ బ్యాంగిల్ ఎక్కడుంది, ఫోన్ ఇక్కడ ఉంది, బ్యాంగిల్ ఇక్కడ ఉంది. అంటే 3 కలవాలని తెలుస్తుంది. 3 కలవాలంటే వాల్యూస్ రాసుకుంటే 50, 50, 100, 50, 100, 100. 50, 100 కాదు క్యాన్సిల్ అయింది, రింగ్ కామన్ కాదు, 50, 100 క్యాన్సిల్. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. అంటే వచ్చేది కన్ఫామ్గా ఏమవ్వాలి, నెగిటివ్ అవ్వాలి. నెగిటివ్ అవ్వాలి కాబట్టి చేసుకోండి. నెగిటివ్ అంటే నాట్ నెగిటివ్ సరిపోయింది. ఇక్కడ ఫోన్ 50, 50 సరిపోయింది, బ్యాంగిల్ 100 సరిపోయింది. అంటే ఇది కరెక్ట్. 1 ఫాలోస్. సెకండ్ చూడండి, నో బ్యాంగిల్ ఈజ్ వాచ్. బ్యాంగిల్ ఇక్కడ ఉంది, వాచ్ ఇక్కడ ఉంది. అది ఇది 1 + 2 + 3 కలిపాం. ఇది జస్ట్ 2 + 3 కలిపితే చాలు. ఆల్రెడీ రింగ్ క్యాన్సిల్ అయింది. పాజిటివ్ ప్లస్ నెగిటివ్ అంటే నెగిటివ్ రావాలి. 100 బ్యాంగిల్ సరిపోయింది, సారీ బ్యాంగిల్ 100 సరిపోయింది, వాచ్ 100 సరిపోయింది. అంటే ఇది కూడా కరెక్ట్. డైరెక్ట్గా చూసి ఆన్సర్ చెప్పచ్చు. అంటే డయాగ్రామ్స్ని అవాయిడ్ చేయడానికి మనం ప్రయత్నం చేసుకుంటే ఈ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు తీసుకోండి, ఈ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు ఇది ఫాలో అవ్వండి. ఓకే, ఎప్పుడైనా తెలిసినప్పుడు ఒకవేళ దీని గురించి తెలియకపోతే కనుక ఇది ఎప్పుడైనా ఒకసారి ఒక క్లాస్ కింద నేను చెప్తాను,
అప్పుడు మీరు ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ మనం అలవాటు చేసుకుంటే అంటే 3 స్టేట్మెంట్ 4 స్టేట్మెంట్స్ ఇలా డయాగ్రామ్స్ ఎక్కువ రాయాల్సిన అవసరం లేకుండా చదివి చూసి ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే ఈ 10 క్వశ్చన్స్తో మనం ఇక్కడ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్తో మనం ముందుకు వద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ప్రాక్టీసింగ్.